ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు కొన్ని లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా క్రీడకి ప్రోత్సహించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ముందుకొచ్చింది. ఖచ్చితంగా కూడా మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం జనాల ప్రభుత్వం, జన సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంతో జనాల్లోకి వెళ్ళి జనాల కష్టాలు తెలుసుకొని అదేవిధంగా ఆరోగ్య సురక్ష అనే ఒక పథకం ద్వారా ఆరోగ్య సురక్ష నుంచి కూడా ఎంతోమంది ఆరోగ్యాలు బాగుపడినాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషితోనే. దాంతోపాటు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరము మా యువజన విభాగం అధ్యక్షులైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి అదేవిధంగా మా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మేమందరం కూడా ర్యాలీ. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి మద్దతుగా ఈరోజు మన అనంతపురం హెడ్ క్వార్టర్లో యువజన విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగం తరఫున ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దీంట్లో 5 రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది గ్రామీణ స్థాయి నుంచి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి క్రీడాకారులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అలాగే వారందరూ కూడా పాల్గొని 26వ తారీఖు నుంచి జరిగే పోటీల్లో వారందరూ కూడా విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళందరూ మంచి ప్రైజెస్ గెలిచి వారి దీంట్లో నైపుణ్యం కనబరచాలని వారందరూ విజయం సాధించేలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు వారికి మద్దతుగా ప్రతి గ్రామం స్థాయిలో కూడా అందరూ సపోర్ట్గా ఉండి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వారికి విదేశీ విద్య కావచ్చు ఇలాంటి క్రీడలు నిర్వహించడం మనం మునుపెన్నడూ చూడలేదు. ఇలాంటివి ఎన్నో మరో కార్యక్రమాలు వారికి ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఇంకా మంచి గొప్ప కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమానికి మన క్రీడా శాఖ మంత్రి రోజా గారు కావచ్చు మన శాప్ చైర్మన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రమోషన్ చేయడం జరుగుతుంది. వారు కూడా ప్రత్యక్షంగా ఈ పోటీల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేలా కార్యరూపణ దాల్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ మీడియా మిత్రులు కూడా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఈ 45 రోజులు జరిగే కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగేలా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చేసిన అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం విద్యార్థి విభాగం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు యువకులలో క్రీడాభివృద్ధి నైపుణ్యం పెంచాలని ఈ మహోత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులు వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని క్రీడల్లో కూడా ముందుండాలని ఇది ఒక ముఖ్య ఉద్దేశం సీఎం గారి ఉద్దేశం. కావున దీనికోసం మన షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎత్తుకుని విద్యార్థి భాగం పానుగుంట చైతన్య గారు ఎత్తనేమి అందరి ఆధ్వర్యంలో ప్రభుత్వం కార్యక్రమాన్ని మా పార్టీ ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్లి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి యువత గురించి ఆలోచించలేదు. మరి మన ముఖ్యమంత్రి యువత గురించి ఆలోచించి ఆరోగ్యంగా ఉత్సాహంగా యువత ఉంటేనే ఆంధ్రప్రదేశ్
బాగుంటుందని భావించి యువతకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇటువంటి ప్రోత్సహించలేదు. మరి దీనికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున యువత తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై జగన్.